వేదికమైనటువంటి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. నర్సులపేట మండలం మరి జయపురం మధ్య బంధుల యాకము 7 సంవత్సరాలు నేను కూరగాయలు సాగు చేస్తున్నా. బీరకాయ, కాకరకాయ, మునగకాయ, దోసకాయ, బీరకాయ ఆల్మోస్ట్ 100 పంటలు అమలు చేస్తుంటాయి. 2 ఎకరాలుగా పెండాల్సి ఉన్నాయి. సరే నర్సులపేట జయపురం జయాపురం సరే విషయం ఏంటంటే సరే ఇద్దరు ఇక్కడ తక్కువగా మాట్లాడకుండా సమయపడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు రైతులకు మేలు చేయాలని కంటెంట్ తోటి వచ్చినటువంటి అధికారులు ఇక్కడ మేము నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ సార్, నాకున్నటువంటి నిధులు సమాజం చూసినటువంటి వ్యవస్థలో రైతు అనేవాడు మా తమ్ముడు చేశారు, మా తాతలు చేశారు, నా కూడా ఈ రోజు చేస్తున్నాం. మేము చేస్తున్నప్పుడు కూడా రైతు అంటే రైతు లాగానే ఉంటాం తప్ప కమర్షియల్ టైప్ ఆఫ్ వదిలేదు సార్. పంట పండించడం రైతు కావడం మధ్యవర్తి చేసేటువంటి వ్యాపారం అయితే మాత్రం కోటీశ్వరులు అవుతున్నారు సార్. నేను చెప్పేది అంటే మనకు ఈ టెక్నాలజీ పరంగా వ్యవస్థ ఎట్లయితే అభివృద్ధి అయిందో దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి మార్కెటింగ్ సంబంధించినటువంటి కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ మీరు వ్యవసాయం చేయడానికి ఇప్పుడు మాకు ఎట్లయితే మీరు వ్యవసాయం చేయాలి అని ఉద్యోగ సాగని చెప్పి ప్రోత్సహిస్తున్నారు సార్. దానికి అనుగుణంగానే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఇండియన్స్ ఎక్విప్మెంట్స్ మాకు రావాలని చెప్పి మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే రైతుల బాధ కూలీల బాధ తక్కువ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ మధ్య దీన్ని చూడాలంటే సార్ ఇప్పుడు మేము మీద సాగు చేయాలి కాబట్టి ట్రాక్టర్ల కొరత ఉంటుంది సార్. దాని చుట్టూ ఫినిషింగ్ కొరత ఉంటుంది కాబట్టి కొద్దిగా మినీ ట్రాక్టర్స్ లేకపోతే రోటోవేటర్స్ కానీ కల్టివేటర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ పూతల వ్యవస్థ ఇప్పుడు విపరీతంగా ఉంది సార్. దానికి కూడా సోలార్ సిస్టమ్ నుంచి మీ వంతు సహాయ సహకారాలు సార్. పంట పండడానికి రెడీ ఉన్నాం కదా సార్. దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కొంత ట్రావెలింగ్ అలెన్స్ ఉంటుంది సార్. మీరు చెప్పి రైతులు నష్టపోవడానికి కారణం ఏంటంటే పంట పండించడానికి ఇబ్బంది కంటే ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని ఎగుమతి చేయడం, దాన్ని సేల్ చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. దీనికి సంబంధించి మీరు చిన్నపాటి మన బ్యాటరీ అన్ని మీద ఆల్వేజ్ చేయండి సార్. మార్కెటింగ్ దానికి ఉన్నటువంటి వ్యవస్థలో కల్టివేషన్కు ఇబ్బంది అవుతుంది సార్. మేడం 90% తక్కువ వస్తాం కదా. మేము వాళ్ళు మన దగ్గరికి వస్తాము, రేటు మీరు చెప్పింది అవుతుందని చెప్పి మేము వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు చెప్పిన రేటుకి మీ ఇవ్వాల్సి వస్తుంది. తిరిగి వెనక్కి తీసుకెళ్ళలేదు, వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాల్సింది సార్. మాకు బీరకాయ 2 ఎకరాలు వేసినా ప్రతి పంటకు మినిమం అన్ని ఖర్చులు కూడా 1 లక్షల నుంచి 2 లక్షల ఆదాయం చేసుకుంటాం సార్. టమాటా కూడా వేసిన బీర పక్కన టమాటా 30 గుంటలు వేస్తే నేను అనుకున్న దానికంటే 1500 బాక్సులు వెళ్ళింది మేడం. తక్కువ 1500 బాక్సులు ఇల్లుకి వెళ్ళింది. రీసెంట్గా పేపర్ కూడా చూసుకోవచ్చు. ఒక 400 బాక్సులు తెప్పలేక మా ఊళ్ళో మండల వాట్సాప్ గ్రూప్లో పెట్టి వదిలిపెట్టినాను. ఉచితంగా చెప్పుకోండి, మీకు అవసరం ఉన్న వరకు ఉచితంగా చేసుకోండి. 1500 బాక్సులు లేకపోతే 400 బాక్సులు. నాకైతే వ్యవసాయం చేయడానికి నర్సులపేట కోల్డ్ స్టోరేజ్ సార్. మేము పంటలు పండించిన మా నర్సుల మండలకు 10 మంది రైతులు ఉన్నారు సార్. ఆ పంటలు స్టోర్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ మేము ఏమైనా సహకారం చేస్తే మండలంలో ప్రభుత్వ ప్లేస్ కూడా ఉంది సార్. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 50 ఎకరాలు